మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మున్సిపల్ కార్మికుల బతుకులు బాగుపడతాయని చెప్పేసి మున్సిపల్ కార్మికులు ఎంతో ఆశతోటి తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మికులకు జీవో నెంబర్ 3ని సవరణ చేస్తూ 2016లో జీవో నెంబర్ 4ని తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 14 తీసుకురావడం జరిగింది. ఆ జీవోలో ఉన్నటువంటి అన్స్కిల్డ్ కార్మికులకు 12,000, స్కిల్డ్ కార్మికులకు 15,000, హైస్కిల్డ్ కార్మికులకు 17,500 రూపాయలు అమలు చేయడం జరిగింది. 2021 నుండి 2016 నుండి ఈ యొక్క జీవోని అమలు చేయడము జరిగింది రాష్ట్రంలో. తర్వాత ఉద్యమము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి పోరాటాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి 2021 సంవత్సరంలో జీవో నెంబర్ 14ని సవరణ చేస్తూ అందులో ఉన్నటువంటి 15,000 కానీ అదేవిధంగా 12,000, 17,500కు సంబంధించినటువంటి వేతనాలు 30% పెంచుతూ ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క జీవోనే నెంబర్ 60. ఆ యొక్క జీవోలో ఉన్నటువంటి వేతనాలని 2021 నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అన్స్కిల్ కార్మికులకు 15,600 రూపాయలు, స్కిల్డ్ కార్మికులకు 19,500 రూపాయలు, హై స్కిల్డ్ కార్మికులకు 22,750 రూపాయలు అమలు చేస్తూ 2021 సంవత్సరంలో అమలు చేస్తా ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 2022 మేడే సందర్భంగా 1,000 రూపాయలు పెంచుతున్నామని చెప్పేసి అది కూడా అందరికీ కాకుండా ఓన్లీ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకే పెంచుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 1,000 రూపాయలు కలుపుకుంటే పారిశుద్ధ్య విభాగంలోని కార్మికులకు కామాటి కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, డ్రైవర్లకు కామాటి వరకు 16,600 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్లో అమలు చేస్తా ఉన్నారు. డ్రైవర్లకు 1,000 రూపాయలు కలుపుకొని స్కిల్డ్ కార్మికులకు ఇచ్చేటువంటి 19,500తో పాటు 1,000 రూపాయలు కలుపుకుంటే 20,500 రూపాయలు డ్రైవర్లకు ఇస్తా ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్స్, అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులకు 22,000 రూపాయలు, 22,750 రూపాయలు అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా బిల్ కలెక్టర్లకు కూడా అమలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్ఎంఆర్ కార్మికులకు కూడా రాష్ట్రంలో 23,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ కార్మికులకు కొట్టడానికి జీతాలు తగ్గిస్తున్నామని చెప్పేసి సర్క్యులర్ తీసుకురావడం అనేది, జీవోని తీసుకురావడం అనేది జరిగింది. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 2026-2027 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంటు GORT నెంబర్ 1181ని జూన్ నెలలో విడుదల చేయడం అనేది జరిగింది. అందులో కేటగిరీ వైజ్ గా ఉన్నటువంటి వేతనాలని, అంటే డ్రైవర్లకు 20,500 రూపాయలు, అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్లకు అదేవిధంగా 22,750 రూపాయలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 22,750 రూపాయలు, బిల్ కలెక్టర్లకు 22,750 రూపాయలు, మరియు వాటర్ వర్క్స్ లో పనిచేసే వాటర్ సప్లై కార్మికులకు 19,500 రూపాయలు, అదేవిధంగా ఎన్ఎంఆర్లకు 23,000 వేతనాలు ఉన్నటువంటి కార్మికులకు అందరికీ జీతాలు తగ్గిస్తూ 15,600 రూపాయలు, డ్రైవర్లకు మాత్రం 16,600 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి GORT నెంబర్ 1181ని విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా తీవ్రమైన నిరాశలో ఉన్నారు.
ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మున్సిపల్ కార్మిక జీతాలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక చట్టాల్లో కూడా వేతనాలు పెంచినటువంటి వేతనాలని తగ్గించడానికి ఎక్కడ కూడా వీలు లేదు. పెరగాలి. ధరలు పెరుగుతున్నటువంటి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి. అది పెంచకపోను ఈ నెల ఉన్నటువంటి వేతనాలు అన్నిటినీ అందరికీ తగ్గించి 16,600 15,600 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రికి అని చెప్పేసి మేము అడుగుతాము. ఈ ముఖ్యమంత్రి పోయిన జూన్ నెలలో జీవో నెంబర్ 6ని విడుదల చేయడం జరిగింది. ఏమని చేసిండు? జీవో నెంబర్ 6 రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి 20,000 మినిమం వేజెస్ అని చెప్పేసి ఒక బూటక ప్రచారం చేయడం అనేది కూడా జరిగింది. ఆ జీవోని పరిశీలించి చూడగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కొన్ని విభాగాల్లో మున్సిపల్ లాంటి సంస్థలలో ఈ మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 6ని వర్తించదు. ఆ జీవో నెంబర్ 6 పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికులకు, అదే కాదు పెట్రోల్ పంపుల్లో వివిధ షాపింగ్ మాల్లో చేసేటువంటి కార్మికులకే జీవో నెంబర్ 6 అమలవుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నీవు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కార్మికులకు మేలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నీవు ముఖ్యమంత్రి అయినాక కార్మిక వేతనాలు తగ్గించడం సిగ్గు చేయడం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. జీవో నెంబర్ 6ని నీవు అమలు చేస్తావా? ఒకవేళ చేస్తే కార్మికులకు వర్తిస్తుందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ గారిని మేము సెక్రటరియట్ లో కలిసి కార్మికులకు వేతనాలు తగ్గుతా ఉన్నాయి, పెరగడం లేదు, దీని మీద కార్మిక శాఖ మంత్రిగా చర్చించాలని చెప్పేసి మేము కార్మిక శాఖ మంత్రిని నేను ఎస్ రత్నం కలవడం జరిగింది సెక్రటరియట్ లో. ఆ శాఖ మంత్రి అంటా ఉన్నాడు, కార్మిక శాఖ మంత్రి నా శాఖ పరిధిలో లేదు, అది ముఖ్యమంత్రి పరిధిలో మున్సిపల్ శాఖ ఉంది, నేను సీఎంఓకు రాస్తా, దాని మీద చర్చించాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కానీ చెప్పడం వరకే ఉంది, సంతకాల వరకే ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ మున్సిపల్ శాఖ కార్మిక సంఘాలను కానీ పిలిచి ఆ ముఖ్యమంత్రి చర్చించినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఈ రాష్ట్రంలో ఈరోజు కార్మిక వర్గం అంతా కాంగ్రెస్ ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు సిడిఎంఏ కార్యాలయం ముందు హైదరాబాద్ నడిగొట్టుకు సుమారు 300 మంది కార్మికులు వచ్చి ఈరోజు ధర్నా చేయడం అనేది జరిగింది. కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలి, తగ్గించేటటువంటి వేతనాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేయడం అనేది కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఒక మంచి సమన్వయంతో ఒక ఆలోచన చేసి మున్సిపల్ కార్మిక సంఘాలను పిలిచి ఈ శాఖకు సంబంధించినటువంటి వేతనాల మీద చర్చించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ శాఖలో జీవోఆర్టీ నెంబర్ 1181ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆనవాయితీగా కార్మికులు ప్రమాదశాస్తు మరణించిన, అనారోగ్యంతో మరణించిన, అదే కాదు 60 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికులు వయోపరిమితి చెందితే ఆ కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేది. 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కార్మికులని తీసుకోవడానికి వీలు లేదని చెప్పేసి ఒక సర్క్యులర్ని కిందికి ఇవ్వడం అనేది జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ కార్మికులు 60 ఏళ్ల నుండి సుమారు 40-50 ఏళ్ల నుండి పనిచేస్తూ వాళ్ళు చనిపోయినాక రిటైర్మెంట్ అయినప్పుడు కూడా చనిపోయినప్పుడు కూడా ఎలాంటి ఒక రూపాయి కూడా వాళ్ళకు వర్తించదు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తా ఉన్నారంటే అది కూడా లేదు. అందుకనే ఆ కుటుంబంలో వారసత్వం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి జీతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి 4,50,000 రూపాయలు ఉంది సుమారు. నీవేమైనా 50,000 తీసుకొని పనిచేస్తా ఉన్నావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు సుమారు 3,50,000 రూపాయలు ప్రతి నెల వేతనాలు ఇస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు 2,75,000 రూపాయలు వేతనాలు ఇస్తా ఉన్నారు.
ఏం పని చేస్తున్నారని చెప్పేసి మీరు వేతనాలు లక్షలలో తీసుకుంటా ఉన్నారు. అదే ఏసీ గదుల్లో కూర్చున్నటువంటి అధికారులు ఈ రోజు 2 లక్షలు, 1,50,000, ₹1,00,000 వేతనాలు తీసుకుంటా ఉన్నారు. నిరంతరం పనిచేసేటువంటి పారిశుద్ధ్యంలో పనిచేసేటువంటి కార్మికులు, ప్రజల కోసం నిరంతరం శ్రమించేటువంటి కార్మికులకు మీకు ఎందుకు చేతులు రావట్లేదు జీతాలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పెంచేది ఒక దిక్కు ఉంటే నువ్వు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉంటే పర్మనెంట్ చేయకుండా, కార్మికులకు జీతాలు పెంచకుండా ఉన్నటువంటి వేతనాలని జీతాలని తగ్గించి నువ్వు అమలు చేస్తా ఉన్నవే రేవంత్ రెడ్డి, ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఒక దిక్కు చెప్తా ఉన్నావు నేను పాలమూరు బిడ్డని, నల్లవల్ల బిడ్డని నువ్వు చెప్తా ఉన్నావు. నువ్వు బడుగు బలహీన వర్గాలు నాకు మంచి మిత్రులు, మంచి అన్నదమ్ములు అని చెప్తా ఉన్నావు. ఈ రోజు రాష్ట్రంలో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులు బడుగు బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి కార్మికులు, ఆ కార్మికుల పొట్టగొడతా ఉన్నాం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాయో, మొన్ననే మీరు ఒక ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. కాంట్రాక్ట్ హౌస్ సోర్సింగ్ ఎన్ఎంఆర్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మిక కుటుంబంలోనే ఎవరు కూడా పెన్షన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి, రేషన్ కార్డు ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి, ఇందులమ్మ ఇల్లు లేవని ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు. ఈ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు, బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి కార్మికులు, వీరికి కూడా ప్రభుత్వ పథకాలని అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీ మున్సిపల్ సంఘంగా మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ నెల జీతాలు మళ్ళా తగ్గించి వచ్చే నెల 1వ తారీఖు నాడు జీతాలు వేతనాలు వేస్తే ఈ వచ్చే నెల 10వ తారీఖు తర్వాత మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐకమత్యం చేసి సమ్మె నోటీస్ ఇచ్చి నీ మెడలు వంచుతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దిగే విధంగా కూడా పోరాటాలను నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.